ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. కొత్తగా ఉపనయనం జరిగిన వాళ్ళు పుష్య పౌర్ణిమ రోజు ఏం చెయ్యాలి? ఈ పుష్య పౌర్ణిమ రోజు ఉత్సర్జనం చెయ్యాలి అనేటువంటి మాట అంటారు. అంటే ఉపనయనం చేయటమే ఈ రోజుల్లో మనకి పెళ్లికి ముందు రోజు ఆనవాయితీగా తప్పదు కాబట్టి, పెళ్లి చేయడానికి వీల్లేదు కాబట్టి ఉపనయనం చేసేస్తున్నారు. ఒక గంటలో ముగించేస్తూ ఉన్నారు. మనకి శాస్త్రం ఏం చెప్తోంది? శాస్త్రం చెప్పే దాని ప్రకారం అయితే ఉపనయనం చేయడానికి ఒక వయస్సు, నిర్ణీతమైనటువంటి వయస్సు ఉంది. చేయవలసినటువంటి రోజులు, ఎన్ని రోజులు, ఎక్కడ చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎలాంటి ముహూర్తంలో చెయ్యాలి అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ముహూర్త భాగంలో మనకి దేనికైనా లేనటువంటి విలువలు, విధులు, నిబంధనలు ఉపనయనానికి ఉన్నాయి. ఉపనయనం ముహూర్తం పెట్టాలంటే చాలా చూడాలి. చాలా చూసి ఎన్నిటికో కుదిరిన తర్వాత మాత్రమే ఉపనయన ముహూర్తం పెట్టాలి అని చెప్తారు. అంటే ఉపనయనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఉపనయనాన్ని సమాజంలో ఈ రోజుల్లో మనం ఏదో ఒక అడ్డు తొలగించుకోవడానికి, పెళ్లి కావడం కోసం, మనకి అర్హత దక్కడం కోసం మాత్రమే ఉపనయనం ఈ రోజుల్లో సమాజంలో చేస్తూ ఉన్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే ఈ పుష్య పౌర్ణిమ రోజు ఏం చెయ్యాలి? అసలు ఉపనయనం సంవత్సరంలో ఎప్పుడైనా జరగనియండి. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఉత్తరాయణంలో ఉపనయనం చేస్తాం. ఉపనయనం జరిగిన తర్వాత ఏమిటి? మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది. అంటే దక్షిణాయనంలో మనకి శ్రావణ మాసం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణిమ రోజు ఈ వటువుకి అంటే కొత్తగా ఉపనయనం అయినటువంటి బాలుడికి ఉపాకర్మ అని చేస్తారు. అంటే ఇక్కడ హోమం చేయటం, ఆ తర్వాత వేదాధ్యయనానికి ప్రారంభం చేయటం అనేటువంటి విషయం చెప్తారు. ఇలా ఉపాకర్మ చేసిన తర్వాత 5 నెలల 15 రోజులు వీళ్ళు ఈ వేదాధ్యయనాన్ని ప్రారంభించాలి. ప్రారంభించిన తర్వాత ఈ పుష్య పౌర్ణిమ రోజు వాళ్ళు మళ్ళీ దానికి ఉత్సర్జనం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. అది ఎందుకు చేయాలంటే ఈ 5 నెలల 15 రోజులు వీళ్ళు ఎప్పుడైతే ఈ వేదాధ్యయనం చేశారో, మంత్రోపాసన చేశారో, ఆ మంత్రానికి పుష్టి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే గాయత్రి ఉపాసన చేస్తారు, ఆ తర్వాత వేదాధ్యయనం కూడా వీళ్ళు చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు చేసినటువంటి విద్యకి, వాళ్ళు ఉపాసన చేసిన దానికి, మంత్రానికి పుష్టి కలుగుతుందిట. అలాంటిది ఏది కూడా ఈ రోజుల్లో సమాజంలో చేయటం లేదు కాబట్టి అసలు ఆ మంత్రాలకి విలువ లేకుండా పోతోందని, వాళ్ళు ఉపాసించినా అవి ఫలించట్లేదు అనేటువంటిది, ఈ మంత్రాలు నిర్వీర్యం అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని వేదవేత్తలు చెప్తూ ఉన్నారు. అందుకని ఎవరికైతే కొత్తగా ఉపనయనం జరిగిందో వాళ్ళు శ్రావణ పౌర్ణిమ రోజు ఉపాకర్మ చేసుకోవటం, ఆ తర్వాత పుష్య పౌర్ణిమ రోజు ఉత్సర్జనం అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఇకపోతే ఈ పుష్య పౌర్ణిమ రోజు ఎవరు తెల్లవారుజామున స్నానం చేస్తారో, సూర్యోదయం కాకముందే స్నానం చేస్తారో, ఎవరు భవిష్య పురాణాన్ని దానం చేస్తారో వాళ్ళకి ఉన్నటువంటి సకల పాపాలు పరిహరించబడతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈరోజు ఇష్టదేవతను ఎవరు ఇష్టంగా పూజిస్తారో వాళ్ళకి బ్రహ్మహత్యాది పాతకాలు కూడా పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత ఈ పుష్య పౌర్ణమిని తైపూసం అనేటువంటి మాట కూడా అంటారు. తైపూసం అనేటువంటిది అరవనాట చెప్పేటటువంటి మాట. అంటే తమిళులు దీన్ని తైపూసం అని చెప్పి చేస్తారు. ఈరోజు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. అంటే ముఖ్యంగా మనకి అన్ని దేవాలయాలు, అంటే సుబ్రహ్మణ్య స్వామి ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ తైపూసం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. అంటే ఆ రోజు ఉత్సవాలు చేసి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు, హోమాలు చేయటం మనకి కనిపిస్తుంది. దీనికి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామికి ఉండేటువంటి ప్రధాన ఆయుధం వేలాయుధం అని చెప్తారు. అంటే శక్తి ఆయుధం ఆయన చేతిలో ఉంది. ఆయన అమ్మవారి గురించి తపస్సు చేసినప్పుడు పార్వతీదేవి ఆయనకి వేలాయుధాన్ని, అంటే శక్తి ఆయుధాన్ని ప్రసాదించిందిట. ఆ శక్తి ఆయుధాన్ని ఈ పుష్య పౌర్ణిమ రోజే ప్రసాదించింది అని చెప్పేసి ఈరోజు తైపూసం అని చేయటం మనకి కనిపిస్తుంది. ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా మనకి వైదీశ్వరన్ కోయిల్లో చేయడం కనిపిస్తుంది. తర్వాత తమిళనాట ప్రతి దేవాలయంలో కూడా ఈ ఉత్సవాలు చేయడం మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే ఈ పుష్యమాసంలో మనకి శుభకార్యాలు లేనప్పటికీ పర్వటి రోజులు చాలా ఉన్నాయి, చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే అందరూ ప్రతీ నెల చేసినట్టుగానే ఈరోజు కూడా లలితా సహస్రనామాన్ని చంద్రోదయం అయిన తర్వాత చేయటం అనేటువంటి కార్యక్రమం కూడా ప్రత్యేకంగా చెప్తారు. ఇక్కడ ఉత్సర్జనం చేయటం అనేటువంటిది ఒక కార్యక్రమం. ఆ తర్వాత
సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయటం అనేటువంటిది ఒక కార్యక్రమం. తెల్లవారుజామున స్నానం చేయటం, భవిష్య పురాణాన్ని దానం చేయటం, తర్వాత రాత్రిపూట లలితా సహస్రనామం చేయటం అనేటువంటివి ఒక ప్రత్యేక కార్యక్రమంగా చెప్తారు. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ పుష్య పౌర్ణిమ రోజు పాటించవలసిందిగా మనకి శాస్త్రం చెప్తోంది. అమ్మవారిని కూరగాయలతో ఎందుకు అలంకరిస్తారు? మనకి చాలా దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారిని రకరకాల కూరగాయలతో అలంకరిస్తూ ఉంటారు. అసలు మామూలుగా అమ్మవారిని దేనితో అలంకరించాలి? పసుపు కుంకుమతో అలంకరించాలి. ఆ తర్వాత అమ్మవారికి పువ్వులతో అలంకరించాలి. ఏ దేవాలయంలో ఎప్పుడు చూసినా, ఏ కార్యక్రమం వచ్చినా, ఏ ఉత్సవం అయినా, నవరాత్రులైనా, ఏ ప్రత్యేక కార్యక్రమాలైనా కూడా మనం ఏం చేస్తాం? పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తాం. కానీ ఒక్కరోజు మాత్రం అమ్మవారిని కేవలం కూరగాయలతో మాత్రమే అలంకరిస్తారు. ఏ విధంగా? ఆవిడ కట్టుకున్నటువంటి చీర మీద ఏ రంగు ఉందో ఆ రంగు కూరగాయలు పెట్టడం, ఆకుకూరలు పెట్టడం, పళ్ళు పెట్టడం. అసలు ఇక్కడ వాడని కూరగాయలు కనిపించవు. ఎక్కడ చూసినా అమ్మవారిని కూరగాయలతో, పళ్ళతో అలంకరిస్తారు. అసలు ఈ విధంగా ఎందుకు చేయాలి? మనకి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. చూడ్డానికి చాలా అందంగా కూడా ఉంటుంది. అయితే దీనికి మనకి ఒక పురాణ కథ ఉంది. అదేమిటంటే, పూర్వం హిరణ్యాక్షుడి వంశంలో దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు జన్మించట. అతను మహా అసురుడుగా పేరు పొందాడు. అంటే అన్నీ కూడా ఘోర కృత్యాలు చేస్తూ ఉండేవాడు. అతనికి ఒక దురాలోచన కలిగిందిట. అసలు అందరూ దేవతలు, వేదవేత్తలు, ఋషులందరూ కూడా వేదాలను అనుసరించి నడుస్తారు. అసలు వీళ్లల్లో ఉన్నటువంటి శక్తి హీనం కావాలంటే ఈ వేదాల్ని తన అందుబాటులోకి తెచ్చుకోవాలి అనేటువంటి దురాలోచనతో బ్రహ్మ గురించి తపస్సు చేసేట. చేసిన తర్వాత ఘోరమైన తపస్సు చేశాడు. చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలి అంటే, వేదాలు, తర్వాత సకల లోకాల్లో అందరూ చేసేటువంటి మంత్రాలు నా ఆధీనంలోకి రావాలి. ఏ దేవత అధీనంలో కూడా ఇవి ఉండటానికి వీల్లేదు. కాబట్టి సకల మంత్రశాస్త్రాలు, సకల వేదాలు నా అధీనంలోకి రావాలి అని చెప్పేట. సరే, బ్రహ్మ ఏం చేస్తాడు మరి? కోరుకున్నాడు కదా, తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. సరే, అలాగే తథాస్తు అని చెప్పేసి అంతర్ధానం అయ్యాడు. ఇంకేముంది, అందరూ వేదవేత్తలంతా కూడా వేదమంత్రాల్ని మర్చిపోయారు. మంత్రానుష్ఠానం చేసే వాళ్ళందరూ కూడా మంత్రాల్ని మర్చిపోయారు. ఎలా చేయాలో తెలియనటువంటి స్థితిలో పడిపోయారు. హోమాలు లేవు, హవనాలు లేవు, మంత్రాలు లేదు, జపాలు లేవు, తపస్సు లేదు. అందరూ నిర్వీర్యమైపోయారు. అలా జరగటం వల్ల, హోమాలు లేకపోవటం వల్ల వర్షాలు లేవు, వర్షాలు లేకపోవటం వల్ల పంటలు లేవు. అందరూ ఆకలితో, ఘోర ఆకలితో కూడా తల్లడిల్లుతూ పోతూ ఉన్నారట. చాలామంది మరణిస్తూ ఉన్నారు. తర్వాత దేవతలంతా వెళ్ళి అమ్మవారిని వేడుకున్నారట. అమ్మవారి గురించి తపస్సు చేశారు, ధ్యానించారు, స్తుతించారు. ఈ కరువు కాటకాల్ని తీసేయాలి తల్లి, నువ్వు తప్ప మాకు తరుణోపాయం లేదు అని చెప్పేసి అమ్మవారి గురించి దేవతలంతా కూడా తపస్సు చేశారట. అప్పుడు వాళ్ళ తపస్సుకు మెచ్చినటువంటి తల్లి, ఎందుకంటే అమ్మ ఆకలి బాధని తీరుస్తుంది కదా, ఆవిడ కూడా వీళ్ళ బాధని అర్థం చేసుకుంది. ఒక కాటుక కొండలాగా శరీరాన్ని పెంచేసి అనంతాక్షి అనేటువంటి పేరుతో, అంటే ఆవిడేమిటి, శరీరం అంతా కూడా అనేకమైనటువంటి కన్నులు దాల్చిందిట. నల్లటి శరీరాన్ని పెంచి ఆవిడ శరీరం నిండా కూడా అనంతమైనటువంటి కన్నులతో ఆవిడ వెలిసింది. ఆ కన్నుల నుంచి ఏమిటి, కన్నీరు ధారగా కారిందిట. ఆ కన్నీరు ఎన్ని రోజులు? ఒక 9 రోజులు ధారావాహికంగా కారుతూనే ఉందిట. ఆ కన్నీరు జలపాతంగా వచ్చి పెద్ద వర్షంలాగా, అంటే కుంభవృష్టిలాగా అయిపోయి భూమండలంలో ఉన్నటువంటి చెరువులు, తటాకాలు, సరస్సులు అన్నీ కూడా నిండిపోయాయిట. నదులన్నీ కూడా ప్రవహించిపోయాయిట. తర్వాత ఓషధులన్నీ కూడా బాగా పులకించిపోయాయిట. అంటే వర్షం వచ్చేసరికి మరి చెట్లన్నీ కూడా బాగా పులకించిపోతాయి, ఏపుగా పెరుగుతాయి. అన్నీ పెరిగిపోయాయిట. భూమి అంతా కూడా సస్యశ్యామలంగా అయింది. దాంతో ఆవిడికి శతాక్షి, అనంతాక్షి అనేటువంటి పేరు అమ్మవారికి వచ్చింది. అప్పుడు దేవతలంతా కూడా సంతోషించి అమ్మవారిని వేడుకున్నారట. అమ్మ, నువ్వు జనులకి తల్లివి, సర్వజనులకి కూడా నువ్వు తల్లివి, మాతృమూర్తివి, కాబట్టే నువ్వు తొందరగా కరుణించావు, ఇలా వర్షధారల్ని మాకు ప్రాప్తం చేశావు. కానీ మా ఆకలిని కూడా తీర్చు తల్లి, మేము ఆకలితో అలమటించిపోతున్నాము, తక్షణమే మా ఆకలిని నువ్వు తీర్చాలి అని చెప్పేసి కోరారట. ఆవిడ వెంటనే ఒక శాకంబరి అవతారం ఎత్తి శాకంబరిలాగా అయిపోయి
అందరికీ తన దగ్గర ఉన్నటువంటి కూరగాయల్ని పళ్ళని పంచిందిట. అప్పుడేమిటి ఆవిడ్ని చూస్తే అసలు శాకంబరి ఏమిటి, కూరగాయలతోనే ఆవిడ ఉన్నట్టుగాను, ఆవిడ పళ్ళంతా కూడా కూరగాయలతోనే అలంకరించినట్టుగాను వాళ్ళందరికీ కనిపించింది. అందరికీ ఆవిడ తన దగ్గర ఉన్నటువంటి పళ్ళని కూరగాయల్ని పంచి అందరి ఆకలిని తీర్చింది అని అంటారు. అలా అమ్మవారికి అనంతాక్షి, శతాక్షి, శాకంబరి అనేటువంటి పేర్లు వచ్చాయి. అప్పటి నుంచి అమ్మవారిని ప్రత్యేకంగా కూరగాయలతో అలంకరించడం అనేటువంటి ఆనవాయితీ మనకి వచ్చింది. ఆ అమ్మవారిని శాకంబరిగా ఈ పుష్యశుద్ధ పౌర్ణిమ రోజు అలంకరిస్తారు. చాలా దేవాలయాల్లో ఈ పౌర్ణిమ రోజు అమ్మవారిని కూరగాయలతో అలంకరించడం మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి హైదరాబాద్లో నల్లకుంటలోని శంకరమఠంలో శారదాదేవిని పుష్యశుద్ధ పౌర్ణిమ రోజు ఇలా కూరగాయలతో అలంకరించడం మనకి ప్రత్యేకమైనటువంటి శోభగా కనిపిస్తుంది. అమ్మవారికి సర్వశక్తిమయ్యి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? అమ్మవారిని ధ్యానించేప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం సర్వశక్తిమయ్యే నమః అని చెప్పేసి మనం ధ్యానించాలి. సర్వశక్తిమయ్యి అంటే ఏమిటి? సర్వశక్తుల్లోనూ ఆవిడే ఇమిడి ఉంది అని, ఆవిడలోనే సర్వశక్తులు ఉన్నాయి అనేటువంటి అర్థం వస్తుంది. అంటే ఏమిటి? సర్వశక్తుల్లో ఆవిడ ఉండడం అంటే ఏమిటి? యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు. అంటే సర్వ ప్రాణుల్లోనూ ఆవిడే ఉంది, అందరిలో ఉండేటువంటి శక్తి ఆవిడే. అంటే సర్వ ప్రాణుల్లోనే కాదు, దేవతల్లో ఉండేటువంటి శక్తి కూడా ఆవిడే. అంటే అగ్నిలో ఉండేటువంటి దాహక శక్తి ఆవిడే, సూర్యుడిలో ఉండేటువంటి వెలుగు అనేటువంటి శక్తి ఆవిడే, చంద్రుడిలో ఉండేటువంటి చల్లదనం అనేటువంటి శక్తి ఆవిడే. అలా ఎవరెవరికి ఏ ప్రత్యేకమైనటువంటి శక్తి ఉందో ఆ శక్తి మొత్తం కూడా ఆవిడ స్వరూపమే అని చెప్తారు. అయితే ఇక్కడ మనం పేర్లు ఒక్కొక్క దేవతకి కానీ, ఒక్కొక్క వస్తువుకి కానీ, ఒక్కొక్క ప్రాణికి కానీ వేరు వేరు పేర్లలో పిలుస్తుంటాం. ఏ విధంగా పిలుస్తాం? ఉదాహరణకి ఒక కుండ ఉందనుకోండి, దాన్ని కుండ అంటాం. ఎందుకు? ఆకారాన్ని బట్టి కుండ అంటాం. తర్వాత ఒక ప్రమిద ఉంది, దాని ఆకారాన్ని బట్టి మనం దాన్ని ప్రమిద అంటాం. ఒక కూజ ఉంటే దాన్ని కూజ అంటాం, ఒక తొట్టి ఉంటే తొట్టి అంటాం. ఎందుకు? దానికి ఉన్నటువంటి రూపాన్ని ఆకారాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టాం. దాన్ని పగలగొడితే ఏమవుతుంది? దాని రూపం పోతుంది. అప్పుడేమంటాం? దానిలో ఉన్నది కేవలం ఒక మట్టి. కానీ కుండలో కానీ, ప్రమిదలో కానీ, కూజాలో కానీ, తొట్టిలో కానీ అన్నిట్లలో ప్రధానంగా ఉన్నటువంటిది ఏమిటి? మట్టి మాత్రమే. ఆ మట్టి నశిస్తుందా? నశించదు. రూపం మాత్రమే నశిస్తుంది. అదేవిధంగా ఏ ప్రాణి అయినా రూపాన్ని బట్టి మనం ఆ పేరును పెట్టి పిలుస్తాం, కానీ దానిలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి శక్తి మాత్రం ఒక్కటే. రూపం మారచ్చు కానీ శక్తి మారదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఈ నామాన్ని మనం ఎందుకు ధ్యానించాలి? ఏ విధంగా మనం ఎందుకు ధ్యానించాలి? ఈ నామం మనకి చెప్పేటువంటి సందేశం ఏమిటి? ఇందులో ఉన్నటువంటి సంకేతాలు ఏమిటి అనేటువంటి విషయం మాత్రం ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకోవాలి, అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి ఏం చెప్తారు? మనం అందరితో కూడా ఏమిటి? విద్వేషాలు వస్తూ ఉంటాయి, కోపతాపాలు వస్తూ ఉంటాయి, మానవ బలహీనతలు చాలా ఉంటాయి. ఎన్నెన్నో సందర్భాల్లో, ఎన్నెన్నో విషయాల్లో లోపల ద్వేషం కొంతమందికి ఉండొచ్చు, ద్వేషం లేకుండా కూడా ఉండొచ్చు, విభేదించవచ్చు. ఒక్కొక్కసారి కోపం బలహీనత వలన మనకి కోపం తారస్థాయిని అంటుతుంది. మనం ఏం మాట్లాడుతుంటామో తెలియదు. మరోసారి ఏమిటంటే ఎదుటి వాళ్ళే మనకి ఏదో ద్రోహం చేశారని, మనకి ఏదో తెలియనటువంటి కూడని హాని చేశారని మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ భగవంతుడు ఏం చెప్తాడంటే, నీకు పాప కాలం వచ్చినప్పుడు, అంటే నువ్వు పాపాన్ని అనుభవించేటువంటి కాలం నీకు వచ్చినప్పుడు, పూర్వజన్మలో నువ్వు ఎన్నో చేసి ఉండవచ్చు, అది అనుభవించడానికి ఒక కాలం అని నిర్ణయించి ఉంటుంది. ఆ కాలం వచ్చినప్పుడు నేను నీ శత్రువు రూపంలో వచ్చి నీ ముందు నిలిచి నిన్ను అణిచివేస్తాను, నిన్ను బాధిస్తాను అనేటువంటి మాట భగవంతుడు చెప్తాడు. అమ్మవారికి దేవి పురాణంలో మనకి ఇది కనపడుతూ ఉంటుంది. అంటే ఏమిటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనకి వాళ్ళు హాని చేశారు, వీళ్ళు కోపించారు, వాళ్ళు మనతో ద్వేషంలో ఉన్నారు, వీళ్ళు మనకి నష్టం చేశారు, వాళ్ళు మనకి కష్టం చేశారు అని మనం భ్రమపడుతూ ఉంటాం. ఏ వ్యక్తి స్వయంగా కూడా ఒక ప్రేరణ లేకుండా మనకి హాని చేయలేడు, మనకి మేలు కూడా చేయలేడు. అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా బాధ కలిగించారంటే కేవలం మనకి పాపకర్మ ఉంది,
ఎప్పుడో మనం ఏదో చేశాం కాబట్టి భగవంతుడి ప్రేరణ వల్ల మాత్రమే ఇది మనకి జరుగుతోంది. అంటే అప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? మనలో ఉన్నటువంటి లోపాలని సవరించుకోవాలి. మనలో వివేకాన్ని, విచక్షణని మనం పెంచుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మనలో ఉన్న లోపాలు మనకి కనిపిస్తాయి, కానీ ఎదుటివాడు మనకి హాని చేశాడు అనేటువంటి విషయం మనకి స్ఫురణకి రాదు. ఎందుకు అంటే ప్రతి వ్యక్తిలో ఉన్నది భగవంతుడే. అందుకని ప్రతి వ్యక్తి కూడా ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవరూ మనకి హాని చెయ్యలేరు. కేవలం మన పాప కర్మ మాత్రమే మనకి హాని చేస్తుంది. అందుకని మనం కోపంతో ఊగిపోతూ ఎదుటి వాళ్ళకి వాళ్ళకి కూడా ప్రతీకారం తీర్చుకునేటువంటి విషయాన్ని మనం మర్చిపోవాలి. భగవంతుడు ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాడు. మనకి చెడు జరిగిందంటే కేవలం మన పాప కర్మ వల్ల మాత్రమే జరిగింది. కాబట్టి ఇక ముందు మనం అలాంటి కర్మలు చేసుకోకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం ఈ విషయాన్ని, ఈ నామాన్ని మనం సదా గుర్తుపెట్టుకోవాలి. సర్వశక్తిమయ్యి అంటే ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి ప్రాణిలోనూ ఆ భగవంతుడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి.